హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. యాక్చువల్లీ ఈ రోజు నా డే ఎలా జరిగిందో చూసేద్దామా? ఏంటి అక్క కెమెరా ఎత్తుకొని షో ఆఫ్ చేస్తుంది అనుకోకండి. మీకు కూడా తెలుసు కదా మా అన్నయ్య ఫోటోగ్రాఫ్ అని. మా అన్నయ్య అన్ని షూట్స్ చేస్తారు. చాలా ప్రొఫెషనల్ గా ఉంటదన్నమాట అవుట్పుట్ అయితే. నాకైతే చాలా ఇష్టం. సో మీకు కూడా కావాలనుకుంటే వన్స్ అన్నయ్య ఇన్స్టా పేజ్ చెక్అవుట్ చేయండి, ఉదయ్ క్రియేషన్స్ అని. మీకు కావాలనుకుంటే అన్నయ్యకి డిఎం చేయండి. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చెక్అవుట్ చేసి నేను 3 ఆఫ్ సారీస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అవి ఇంటికి వచ్చేసి నాకు చాలా హ్యాపీ అనమాట. నాకు బట్టల్లోనే నేను హ్యాపీనెస్ చూసుకుంటాను. అందరికీ ఒక్కొక్క దాని మీద పిచ్చి ఉంటుంది. నాకు ఒక పిచ్చి ఉంది, ఏంటంటే బట్టల పైన పిచ్చి అనమాట. సో సూన్ వీటితో ఫోటో షూట్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను, ఎక్కడ తీసుకున్నా ఏంటని చెప్పేసి. అండ్ పేజ్ వాళ్ళది ట్యాగ్ చేస్తాను, మీకు కూడా నచ్చితే తీసుకోండి. ఇక ఈవినింగ్ అన్నయ్యకి అయితే షూట్ ఉంది. నేను అడిగాను, అన్న నేను వస్తానంటే నన్ను కూడా తీసుకెళ్లారు. అన్నయ్య పర్టికులర్ గా ఓకే చేసి నన్ను ఎందుకు తీసుకెళ్లారు తెలుసా షూట్? అది మా చెల్లిది ఫేర్వెల్ ఫంక్షన్ అనమాట. మా మామయ్య పంపిస్తే అన్నయ్య వెళ్ళారు, ఇంకా నన్ను కూడా తీసుకెళ్లారు. ఇది నా తమ్ముడు నాని. అండ్ అక్కడ పర్ఫామ్ చేస్తుంది కదా తను నా చెల్లి అనమాట. సో ఆ పిల్ల కోసమే వచ్చాం మేము. అండ్ అందరూ చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటో తెలుసా, నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ స్కూల్లో. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఒకరిద్దరు కాదు, ఒక 15 to 20 మెంబర్స్ దాకా వచ్చారు నా దగ్గరికి. అక్క నేను మీ ఫ్యాన్స్, ఇలా సెల్ఫీ కావాలని 15 మెంబర్స్ పైననే ఫ్యాన్స్ అని చెప్పాను, కానీ నాకు షో ఆఫ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అంతమంది వచ్చి చాలా పిల్లలు కదా స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈవినింగ్ 5కి వెళ్ళాము. ఇంకొచ్చేసరికి 9:30 to 10 అయితే అయిపోయింది. ఇంకేంటికి వచ్చేసాం అన్నయ్య నేను. ఇంకా తినేసి పడుకున్నాం. ఇక మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోస్లో చూడాలి కదా మీరు నన్ను. ఓకే బాయ్.